హాయ్ వెల్కమ్ టు ఓలా టీవీ. నేను సాయి. రేవంత్ రెడ్డికి నిజంగా ఏమైంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది సగటు తెలంగాణ ప్రజల మనోగతంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికార చిహ్నాలు మార్చడం, ఇప్పుడు తెలంగాణ గీతం, తర్వాత మద్యం బ్రాండ్లు మార్చడం, ఆర్టీసీ బస్ కలర్లు మార్చడం, ఆర్టీసీ లోగో మార్చడం, లేకపోతే ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళటం ఎందుకు అసలు? ఎవరు అడిగారు ఇవన్నీ మార్చమని? అంటే మళ్ళీ పాత రోజులు తీసుకొస్తా అంటే ఇవేనా? ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఒకటే అండి, ప్రభుత్వానికి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా చాలా సింపుల్గా. ఇప్పుడు మీరు ప్రభుత్వ చిహ్నం మార్చారు, దానివల్ల ఎవరికి ఉపయోగం? లేకపోతే గత ప్రభుత్వ చిహ్నం ఉంటే ఎవరికి నష్టం? ఇప్పుడు మీరు ప్రభుత్వ చిహ్నం మార్చేటప్పుడు చాలా లెక్కలు చెప్పారు. అందులో కాకతీయ తోరణం ఉందనో లేకపోతే చార్మినార్ ఉందనో ఏవో చెప్పారు. ఓకే, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అవి మార్చడం వల్ల ఏంటి ఉపయోగం, ఏంటి నష్టం ఏంటి? ఎన్నో కొన్ని లక్షల కోట్ల లెటర్ హెడ్స్ మీద కానీ, స్టాంప్ హెడ్స్ మీద కానీ, ప్రభుత్వ భవనాల మీద కానీ, ప్రభుత్వ బిల్డింగ్ల పైన కానీ, బస్సుల మీద కానీ, లేకపోతే అన్ని చోట్ల తెలంగాణ ఎంబ్లం ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మారుస్తాం వల్ల ఎంత ఖర్చు? ఎవరికి ఈ ఖర్చు అంతా ఎవరు తింటున్నట్టు? ఎవరికి వెళ్తున్నట్టు? ఎవరికి ఉపయోగం ఈ ఖర్చు వల్ల? ఇక అసలే మాకు కరెంట్ ఉన్నట్టు బాబు అని చెప్పి తెలంగాణ అందరూ మొత్తుకుంటున్నారు. కరెంటు కష్టాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయినాయి. సరే, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈసారి విపరీతమైన ఎండలు రావటం, పెద్దగా వర్షాలు లేకపోవటం, గత సంవత్సరం కూడా పెద్దగా వర్షాలు లేకపోవటం వల్ల ఈ సంవత్సరం నీటి కరువు వచ్చింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగింది లేదు. ఈ నీటి కానీ ఈ డబ్బులతో ఆ నీటి కోసం ఏమన్నా చేయొచ్చు, ఈ కరెంటు కోసం ఏమన్నా చేయొచ్చు కదా? లేకపోతే అప్పుల్లో ఉన్న రైతులకు కానీ, ఇంకా వేరే వాళ్ళని ఆదుకోవడానికి కానీ చేయొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఏంటి అవసరం వీటి వల్ల? సరే, ఇది పక్కన పెడితే తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ సాంస్కృతికలో భాగంగా, తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ప్రతి పండగకి కానీ ప్రతి దానికి కానీ ఇక్కడ తెలంగాణలో మద్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు వచ్చేసి ఈ బ్రాండ్లన్నీ మారుస్తాం, కొత్త బ్రాండ్లు తీసుకురావటం, పాత బ్రాండ్లు తగ్గించటం, వాటికి ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ చేయటం, కొత్త బ్రాండ్లు తీసుకురావటం, ఇవన్నీ ఎందుకండి? ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ చేసిన పనినే మీరు ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఇవాళ నేను ఒక చోట చూశాను, బూమ్ బూమ్ బీర్ ఇంక నుంచి తెలంగాణలో కూడా అమ్మకాలు ప్రారంభించబోతుంది అని. బూమ్ బూమ్ బీర్ వల్ల ఆంధ్ర, నిజంగా చెప్పాలంటే బూమ్ బూమ్ బీర్ కానీ, ప్రెసిడెంట్ మెడల్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ఇలాంటి రకరకాల బ్రాండ్స్ తోటి ఆంధ్ర ఎంత ట్రోల్ అయిందో మీకు తెలుసు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం అవ్వనంత ట్రోలింగ్కి జగన్మోహన్ రెడ్డి గురయ్యారు. ఇప్పుడు మీరు అదే దారిలో వెళ్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు లిక్కర్ పాలసీలు ఇవన్నీ ఓకే, బాగానే ఉంటాయి. కానీ ఈ బ్రాండ్లు అంటే గతంలో ఉన్న బ్రాండ్లు తీసేసి, ఎప్పటి నుంచో అలవాటైన బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తేవటం, వీటి వల్ల మాత్రం ఖచ్చితంగా మీరు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఎందుకంటే తెలంగాణ రెవెన్యూ మీకు తెలుసు, తెలంగాణ రెవెన్యూలో సింహభాగం మన మందుబాబుల నుంచే వస్తుంది. సో వాళ్ళ కడుపు కొట్టి మీరు ఇలా కొత్త బ్రాండ్లు, భూములు ఇలాంటివి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి అంటే ఈ భూమ్ బ్రాండ్లు ఇలాంటివి తేవటం వల్ల మీకు ఇన్కమ్ పెరగచ్చు, అంటే రాష్ట్ర ఖజానాకు ఇన్కమ్ పెరగచ్చు. కానీ సగటు ప్రజలు ఖచ్చితంగా మీపై తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చడం, బస్సులు కలర్లు మార్చడం, బస్సుల చిహ్నాలు మార్చడం, లేకపోతే ఈ బ్రాండ్లు మార్చడం, వీటి వల్ల ఏంటి మీరు సాధించబోయేది చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వ చిహ్నం మార్చడం వల్ల ఏమన్నా వస్తుందా? కొత్త బ్రాండ్లు మార్చడం వల్ల ఏమన్నా వస్తుందా? ఆర్టీసీ లోగో మార్చడం వల్ల ఏమన్నా వస్తుందా? ఆర్టీసీ బస్సులు కలర్ మార్చడం వల్ల ఏమన్నా వస్తుందా? వీటి వల్ల ఏంటి లాభం? ఇప్పుడు నేను జస్ట్ మీరు ఒక ప్రెస్ మీట్ రోజు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు కాబట్టి మీరు జస్ట్ సింపుల్గా నేను ఇప్పుడు తెలంగాణ చిహ్నం మారుస్తున్నాను, దానివల్ల మన రాష్ట్రానికి 1000 కోట్లు వస్తున్నాయి, 1000 కోట్లు లేకపోతే చిహ్నం మార్చకుండా పాత చిహ్నం కంటిన్యూ చేస్తున్నాను, దానివల్ల 1000 కోట్లు పోతున్నాయి అని ఏమైనా ఉందా చెప్పండి? లేదు కదా. టీఎస్ని టీజీ చేశారు, దానివల్ల ఏంటి యూజు? బళ్ళ మీద మళ్ళీ ఇప్పుడు టీజీ అన్నీ వేయించుకోవాలని చెప్తున్నారు, కొత్త బళ్ళకి టీజీ వేయించుకోవాలని చెప్తున్నారు. ఒక రాష్ట్రంలోనే టీఎస్తో కొన్ని బళ్ళు తిరుగుతూ ఉంటాయి, టీజీతో కొన్ని బళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతా? అసలు నాకు ఒక తెలియని డౌట్ అండి. కామెంట్స్లో కానీ ఎవరన్నా కొంచెం పెద్దలు ఉంటే కొంచెం అంటే నా రాజకీయ మేధావులు కానీ విశ్లేషకులు కానీ ఎవరన్నా కొంచెం నాకు ఈ డౌట్ క్లారిఫై చేయండి. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా అన్నీ వాళ్ళ సంవత్సరం మార్చేసుకోవచ్చా? ఆ పక్క రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వంలో రాగానే రాజధాని మార్చేస్తా అన్నాడు.
ఇప్పుడు ఈయన ప్రభుత్వం రాగానే నేను మన తెలంగాణ సింబల్ మారుస్తా అంటున్నాడు, టీఎస్ నుంచి టీజీకి మారుస్తా అన్నారు. ఇవన్నీ ఈయన మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకో 5 years తర్వాత ఒకవేళ పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చింది అనుకున్నాం, లేకపోతే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది అనుకుందాం అనుకోండి. సపోజ్ వాళ్ళు మళ్ళీ ఇవన్నీ మార్చుకోవచ్చా? అంటే దీనికంటే ఒక ఫిక్స్డ్ ఏమి ఉండదా? ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ప్రతిసారి దీన్ని మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చా? దీనికేమి కేంద్ర పర్మిషన్ కానీ, అంటే సరే కేంద్రం అంటే ఇప్పుడు వీళ్ళు అడిగింది ఇచ్చేస్తాను అనుకున్నది వేరే విషయం. దీనికేమి ఒక అంతు పొంతు ఉండదా? 5 ఏళ్ల కోసం ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రతిసారి నేను టీఎస్ పెడతా అని కొంతమంది, నేను టీజీ పెడతా అని కొంతమంది, లేదు రేపు బీజేపీ వాళ్ళు వచ్చి నేను బీజీ పెడతా అని కొంతమంది, అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చా? ప్రభుత్వ చిహ్నాలు కానీ, బళ్ళకున్న నెంబర్లు కానీ, లేకపోతే మీరు అనుకుంటున్నప్పుడు మద్యం బ్రాండ్లు కానీ, ఇట్లా ఏ ప్రభుత్వం మారినప్పుడు ఆఖరికి రాజధానులు కానీ ప్రభుత్వం మారిన ప్రతిసారి మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చా? దీనికంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవా? కోర్టులు కానీ ఎవరేం పట్టించుకోరా? దీనిపైన కొంచెం ఎవరైనా కామెంట్ చేయండి, మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఖర్చు ఒకటి, కన్ఫ్యూజన్ ఒకటి. ఒకప్పుడు చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో అరే మన రాజధాని ఏంద్ర అనగానే హైదరాబాద్ టక్కని చెప్పేవాళ్ళం. ఇప్పుడు పాపం ఆంధ్ర ప్రజలకు ఇప్పటికీ రాజధాని పైన క్లారిటీ లేదు. అలానే ఇప్పుడు మీ చిహ్నం ఏంటంటే పాత చిహ్నానికి కొత్త చిహ్నానికి క్లారిటీ లేదు. స్టూడెంట్స్కి వీళ్ళు పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎప్పటికీ వాటిపై క్లారిటీ వస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి మీరు అన్నీ మార్చుకుంటూ వెళ్తే ఎలా అండి? ప్రభుత్వ చిహ్నం కానీ, లేకపోతే రాజధాని కానీ, లేకపోతే ఈ బండి నెంబర్, ఇవన్నీ కొన్ని చారిత్రాత్మక సంఘటనలు కలిగి ఉంటాయి, కొంత బాండింగ్ ఉంటుంది. అరే టీజీ, అరే టీఎస్, లేకపోతే ఏపీ. ఇప్పుడు మనం ఒక బండి నెంబర్ చూసాం, సపోజ్ ఏపీ 7 నెంబర్ చూసాం అనుకోండి, అరే ఇది మన గుంటూరు బండిరా, మన గుంటూరు వాళ్ళు బండిరా అని ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. ఏపీ 16 చూస్తే విజయవాడ అని కానీ, అట్లా ఏపీ 29, 28 చూస్తే హైదరాబాద్ అని కానీ, ఇట్లా ఒక ఫీల్ వస్తుంది. అట్లా ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి మార్చేస్తే అరే టీఎస్ నుంచి టీజీకి మారిపోయింది, టీఎస్తో కొంత అనుబంధం కలిగి ఉంటుంది, లేకపోతే ప్రభుత్వ చిహ్నంతో కానీ, ప్రభుత్వ లోగోలతో కానీ కొంత అనుబంధం కలిగి ఉంటుంది. ఇలా మీరు 5 ఏళ్లకు ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతిసారి, ప్రభుత్వం మారిన ప్రతిసారి 5 ఏళ్లకు ఒకసారి అన్నీ మీరు మార్చుకుంటూ వెళ్ళిపోతే సగటు ప్రజలు ఏమైపోవాలి సార్? మీరే కాదు, ప్రజల గురించి కూడా కొంచెం ఆలోచించండి. మీకు నచ్చలేదు, మీరు మార్చేస్తున్నారు. ప్రజలకు నచ్చారు, మిమ్మల్ని మార్చేస్తారు. సో ఏదైనా మార్చే ముందు ఖచ్చితంగా 5 ఏళ్లకు ఒకసారైనా మా చేతిలో కూడా కొంత అధికారం ఉంటుంది, మేము మారుస్తాం. ఇది గుర్తుపెట్టుకొని పనిచేయండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే.